మీ మనసులో కూడా ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఒకే కంపెనీ కార్స్ ఉంటే అవి రెండు డిఫరెంట్ షోరూమ్స్ లో మారుతి సుజుకి ఎందుకు అమ్ముతుంది? అయితే మారుతి సుజుకి ఇండియాలో ఏదైనా వస్తువు పైన 4 చక్రాలు మరియు తమ లోగో ఉంచితే ప్రజలు కళ్ళు మూసుకొని కొనేస్తారనే సాధారణంగా అంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ఫీచర్స్ మరియు అందమైన కార్స్ ని అనేక బ్రాండ్స్ ఇండియాలోకి తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ మారుతి సుజుకి డామినేషన్ ని తగ్గించలేకపోతున్నాయి. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో మారుతి సుజుకి మార్కెట్ షేర్ దాదాపు 40% ఉంది. కానీ ఇంత పెద్ద మార్కెట్ షేర్ కేవలం మంచి కార్స్ తోనే సాధ్యం కాదు. దీనికి చాలా బలమైన డీలర్షిప్ నెట్వర్క్ అవసరం. అందుకే దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ సిటీస్ లో మారుతి సుజుకి యొక్క అరీనా స్టోర్స్ 3000 కంటే ఎక్కువగా ఉంది. కానీ ప్రశ్న ఏంటంటే, మారుతి దగ్గర ఇప్పటికే 3000 కంటే ఎక్కువ డీలర్షిప్స్ ఉన్నప్పుడు నెక్సా షోరూమ్స్ ని వేరుగా ఎందుకు తెరవాల్సి వచ్చింది? ఎందుకంటే మారుతి కార్స్ ని ప్రజలు ఇప్పటికే గుడ్డిగా కొనుగోలు చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఒకే బ్రాండ్ కార్స్ ని 2 డిఫరెంట్ షోరూమ్స్ లో అమ్మడం వెనక లాజిక్ ఏంటి? ఎందుకంటే మారుతి సుజుకి అనేది తన కాస్ట్ కటింగ్ కోసం కూడా బ్యాడ్ పబ్లిసిటీ పొందిన బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఎందుకు అరీనా మరియు నెక్సా అనే 2 రకాల డీలర్షిప్స్ పైన డబ్బు ఖర్చు చేస్తుంది? క్లియర్ గా మారుతి ఇలా చేస్తుంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద కారణం ఉండాలి. ఈ కారణాన్ని నేను ఈ రోజు మీకు చాలా డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. 2015 జూలైలో మారుతి సుజుకి తన మొదటి నెక్సా షోరూమ్ ని ప్రారంభించినప్పుడు ఇండస్ట్రీ మరియు కస్టమర్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాయి. దేశంలో అతిపెద్ద కార్ మేకర్ కంపెనీ చిన్న మరియు ప్రైజెస్ లో ఎఫోర్డబుల్ కార్స్ ఇమేజ్ ను కలిగి ఉన్న ఈ కంపెనీ ఎందుకు ప్రీమియం కార్ సెగ్మెంట్ లోకి ప్రవేశించిందని ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకంటే 2015కి ముందు ప్రీమియం కార్స్ ని అమ్మడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ఫెయిల్ అయింది. 2007లో మారుతి ఇండియాలో గ్రాండ్ విటారాను స్టార్ట్ చేసింది. దీని లాస్ట్ రికార్డు ప్రైజ్ దాదాపు 24 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైజ్. కానీ అది ఘోరంగా ఫెయిల్ అయింది. మరొక కారు మీకు గుర్తుండొచ్చు, సుజుకి కిజాషి. 2011లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా లాగానే పూర్తిగా ఇంపోర్ట్ చేసిన కిజాషిని ప్రారంభించింది. ఇది కూడా భారతదేశంలో సుజుకి అందించిన బెస్ట్ కార్స్ లో ఒకటి. కానీ దీని స్టార్టింగ్ ప్రైస్ 17.5 లక్షలు మరియు మారుతి దీనిని 5 సంవత్సరాల్లో కేవలం 300 యూనిట్స్ మాత్రమే అమ్మగలిగింది. 2015లో దీనిని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. క్లియర్ గా ప్రీమియం కార్ సెగ్మెంట్ లో మారుతి సుజుకి ఘోరంగా ఫెయిల్ అయింది. అందుకే నెక్సా ప్రారంభించినప్పుడు ఇండస్ట్రీలోని వ్యక్తులు దీనిని నమ్మలేదు మరియు మారుతి స్వయంగా కూడా దీనిని పెద్ద గ్యాంబ్లింగ్ గా భావించింది. కానీ ఇది చాలా క్యాలిక్యులేటెడ్ గ్యాంబ్లింగ్. దీనికి మరో సైడ్ కూడా ఉంది. ఇండియాలో అతిపెద్ద కార్ మేకర్ కంపెనీగా తన ప్లేస్ ని కాపాడుకోవడానికి మారుతికి ఇది ఒక బలవంతం. ఎందుకంటే ఇండియన్ కస్టమర్స్ కొనుగోలు శక్తి చాలా వేగంగా పెరుగుతుంది. మారుతి సుజుకి చైర్మన్ ఆర్సి భార్గవ్ కంపెనీని లిబరైజేషన్ కు ముందు నుండి చూసిన వ్యక్తి. ఆయన ఇలా అంటారు, మా పని మార్కెట్ ను చదవడం, మార్కెట్ మారే ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. 1 దశాబ్దం క్రితమే ప్రజలు కారు పట్ల అంచనాలు మారడం స్టార్ట్ అయిందని అర్థమైంది. కస్టమర్లు ఇప్పుడు కార్ల పైన ఎక్కువ ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజల ఆదాయాలు పెరగడం స్టార్ట్ అయింది. కార్ల పైన పెద్ద లోన్స్ ఈజీగా అందుబాటులోకి వచ్చాయి. అందుకే మార్కెట్ సెంటిమెంట్ కు అనుగుణంగా సుజుకి కూడా తనను తాను మార్చుకోవాల్సి వచ్చింది. కానీ నెక్సా అవుట్లెట్లను తెరవడంలో ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. మారుతి కస్టమర్స్ కన్ఫ్యూజన్ కి గురయ్యే అవకాశం ఉంది. ఒక స్పెషల్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల మారుతి తన మెయిన్ గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉంది. దీని కార్స్ కి కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడొచ్చు. స్టాటిస్టిక్స్ ను పరిశీలిస్తే గత దశాబ్దంలో అంటే 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో కొత్త కార్స్ యావరేజ్ ప్రైస్ చాలా వేగంగా పెరిగింది. మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ హెడ్ పార్థో బెనర్జీ ఇలా అంటారు, మేము స్టార్ట్ చేసినప్పుడు కార్ల యావరేజ్ ప్రైస్ 4 లక్షలు ఉండేది. ఆ తర్వాత అది 8 లక్షలకు చేరింది. ఇప్పుడు 15 నుండి 16 లక్షల వరకు చేరింది. ఇండియాలో హ్యాచ్ బ్యాక్స్ మార్కెట్ షేరు మరియు డిమాండ్ వేగంగా క్షీణిస్తుంది. వాటి ప్లేస్ లో ఇప్పుడు కాస్ట్లీ మరియు ఫీచర్స్ తో నిండిన కాంపాక్ట్ ఎస్యూవీలు వస్తున్నాయి. ఈ మారుతున్న మార్కెట్ ట్రెండ్ లో మారుతికి అతిపెద్ద అడ్డంకి దాని బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే దాని ఇమేజ్ పెద్ద మరియు హై ఎండ్ కార్స్ ని అమ్మే విధంగా ఏమాత్రం లేదు. చిన్న మరియు చీపెస్ట్ అయిన కార్స్ మార్కెట్ షేరు వేగంగా తగ్గుతుంది. ఒక కస్టమరు తన మొదటి కార్ ని చిన్న హ్యాచ్ బ్యాక్ లాంటి ఆల్టో లేదా స్విఫ్ట్ కొనుగోలు చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఖచ్చితంగా పెద్ద మరియు కొంచెం ప్రీమియం కార్ కి అప్గ్రేడ్ చేయాలనుకుంటాడు. మారుతి సుజుకి ఆ కస్టమర్ కు ఆ కార్ ను అందించలేకపోతే ఆ బయ్యర్ ఖచ్చితంగా మరో బ్రాండ్ కార్ ని ఎంచుకుంటాడు. నెక్సా ద్వారా మారుతి సుజుకి ఆ కస్టమర్ ను తన దగ్గరే ఉంచుకోవాలనుకుంది. నెక్సా యొక్క ప్లేస్ ఎక్స్క్లూజివ్ మరియు ప్రీమియం కార్ల కోసం, లగ్జరీ కోసం కాదు.
మారుతి ఈ సన్నని లైన్ ను చాలా చక్కగా మేనేజ్ చేసింది. నెక్సా యొక్క ఉద్దేశం ప్రీమియం కార్స్ ని అందించడం, అయితే నంబర్స్ ను త్యాగం చేయకుండా ఉండటం. నెక్సాను ఇండియాలో నిలబెట్టడం మారుతి సుజుకీకి ఒక భారీ ఛాలెంజ్. ఈ బాధ్యతను మారుతి ప్రపంచంలోని టాప్ 10 అడ్వర్టైజింగ్ మరియు పిఆర్ ఏజెన్సీస్ లో ఒకటైన జపాన్ కు చెందిన హకుడోకు అప్పగించింది. నెక్సాను స్థాపించడానికి వాళ్ళు ఇండియాలో ఒక పెద్ద టీం ని ఏర్పాటు చేశారు. వారి ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే నెక్సాకు మారుతి యొక్క అరీనా స్టోర్స్ మాదిరిగానే ప్రాజెక్ట్ ఇవ్వాలి. అదే టైంలో మారుతి యొక్క కస్టమర్ బేసు మరియు అరీనా డీలర్షిప్ తో బ్రాండ్ సంబంధాన్ని కూడా దెబ్బతీయకుండా చూసుకోవాలి. హకుడో టీము మొదట మారుతి షోరూమ్ లో కారు కొనడానికి వచ్చే కస్టమర్స్ యొక్క ప్రయాణాన్ని రీకన్సిడర్ చేస్తుంది. ఈ ప్రయాణంలో మరియు ఎక్స్పీరియన్స్ లో ఉన్న అన్ని లోపాల లిస్టుని తయారు చేసింది. ఈ రీసెర్చ్ లో టీమ్ కి 19 మెయిన్ లోపాలు కనిపించాయి. అతి పెద్ద లోపం హాస్పిటాలిటీలో ఉందని తెలిసింది. ఇదే తర్వాత నెక్సా యొక్క కోర్ వాల్యూగా మారింది. హకుడో టీము నెక్సా లేఅవుట్ ను డిజైన్ చేసింది. దీనిలో కారు సెంటర్ గా ఉంటుంది మరియు దాని చుట్టూ హాస్పిటాలిటీ ఉంటుంది. నెక్సా రిప్రజెంటేటివ్స్ కారు యొక్క మొత్తం లైఫ్ టైం పాటు కస్టమర్స్ తో సంబంధాన్ని కొనసాగించేలా చూసుకున్నారు. నెక్సా యొక్క లేఅవుట్, డిజైన్, థీము, ఎంప్లాయీస్ ట్రైనింగ్ అన్నిటినీ హకుడో టీము చాలా జాగ్రత్తగా రీథాట్ చేసింది. మీరు నెక్సా షోరూమ్ లోకి అడుగు పెడితే వ్యాలెట్ పార్కింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఏజెన్సీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కి కస్టమర్ వచ్చిన వెంటనే ఎలా స్వాగతించాలి, ఎలా ఆహ్వానించాలి అనే ట్రైనింగ్ ఇచ్చింది. కస్టమర్ ఎక్కడ కూర్చుంటాడు, అతని సీటింగ్ యాంగిల్ నుండి కారు ఎలా కనిపిస్తుంది అనేది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించింది. రిలేషన్షిప్ మేనేజర్ కస్టమర్ తో చర్చను ఎలా స్టార్ట్ చేయాలి, నెగోషియేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి మరియు ఫైనాన్షియల్ నెగోషియేషన్స్ కోసం వేరే ప్రైవేట్ ప్లేస్ కూడా ఏర్పాటు చేసింది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వేరే కార్ షోరూమ్స్ లాగా కాకుండా నెక్సాలో ఒకే ఒక్క కారు మోడల్ ని మాత్రమే డిస్ప్లే చేయాలి అని టీం నిర్ణయించింది. దీని ద్వారా షోరూమ్ యొక్క అట్రాక్షన్ బెటర్ గా ఉంటుంది. డిజైన్ టీము నెక్సాను పూర్తిగా పేపర్లెస్ గా ఉంచింది. నెక్సా యొక్క లైటింగ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసింది. షోరూమ్ లో ఫ్లాట్ లైట్స్ కు బదులుగా కారు పైన పర్ఫెక్ట్ లైటింగ్ ను అందించే ఫోకస్డ్ లైట్స్ ను ఉపయోగించారు. సాధారణంగా కొన్ని డీలర్షిప్స్ లో కార్ డెలివరీ షోరూమ్ బయట జరుగుతుంది, కానీ హకుడో టీము నెక్సా స్పేస్ ని డిజైన్ చేసిన విధంగా కార్ డెలివరీ షోరూమ్ లోపలే జరిగేలా చేశారు. దీని వల్ల డెలివరీ తీసుకునే కస్టమర్ మాత్రమే కాకుండా షోరూమ్ లో ఉన్న వేరే కస్టమర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వగలరు. ఒకవేళ ఒక కస్టమరు మారుతి యొక్క అరీనా షోరూమ్ కి వెళ్లి నెక్సాలో అమ్మే కార్ ని అడిగితే నెక్సా యొక్క ఒక ప్రత్యేక టీము ఆ కస్టమర్ ను అరీనా షోరూమ్ నుండి నెక్సా డీలర్షిప్ కి తీసుకెళ్లడానికి కూడా ఏర్పాటు చేశారు. మారుతి ఇండియాలోకి వచ్చినప్పటి నుండి నెక్సా అనేది మారుతి సుజుకి యొక్క అతిపెద్ద ఒడ్డులో ఒకటి. ఎందుకంటే ఇక్కడ నుండి మారుతి మార్కెట్ లో ఒక కొత్త హైవేను పట్టుకుంది. ఇప్పుడు ఎవరు 25 లక్షలు ఖర్చు చేసి మారుతిని ఎవరు కొంటారు అని అనడం లేదు. ప్రజలు ఇప్పుడు 30 లక్షల వరకు ఉన్న మారుతి సుజుకి ఇన్విక్టో అని కొంటున్నారు. నెక్సా అవుట్లెట్స్ ఎంత పెద్ద విజయాన్ని సాధించాయంటే గత 10 సంవత్సరాల్లో సుజుకి నెక్సా షోరూమ్స్ నుండి 31 లక్షల కంటే ఎక్కువ కార్స్ ని అమ్మింది. మారుతి యొక్క మొత్తం సేల్స్ లో 30% కంటే ఎక్కువ నెక్సా నుండే వస్తుంది. 10 సంవత్సరాల్లో మారుతి ఇండియాలో 500 కంటే ఎక్కువ నెక్సా షోరూమ్స్ ని తెరిచింది. మారుతి అరీనాతో సమానంగా నెక్సాను స్టార్ట్ చేసినప్పుడు ఈ రెండు రీటైల్ స్టోర్స్ ఒకదాని సేల్స్ ను మరొకటి దెబ్బతీస్తాయని ప్రజలు భావించారు. ఎగ్జాంపుల్ గా బెలెనో సేల్స్ నెక్సా ద్వారా స్టార్ట్ అయినప్పుడు అరీనా స్టోర్స్ లో అమ్మే స్విఫ్ట్ సేల్స్ దెబ్బతింటాయని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. అలాగే నెక్సా నుండి ఫ్రాంక్స్ సేల్స్ స్టార్ట్ అయినప్పుడు అరీనాలో అమ్మే బ్రీజా సేల్స్ కు గండి పడొచ్చని భయపడ్డారు, కానీ అది కూడా జరగలేదు. ఈ భయం ఎందుకంటే అరీనాలో అమ్మే కార్ ప్రైజెస్ నెక్సాలో అమ్మే కార్ ప్రైజెస్ తో సమానంగా ఉంటాయి. అయినప్పటికీ ఒకదాని సేల్స్ ను మరొకటి దెబ్బతీయకుండా మెయింటైన్ చేయడం చాలా తెలివైన పని. గత 10 సంవత్సరాల్లో మారుతి సుజుకి నెక్సా కోసం ఒక పెద్ద పోర్ట్ఫోలియోని సృష్టించింది. ఇది ఇండియాలో ఆపరేట్ చేస్తున్న అనేక బ్రాండ్స్ మొత్తం లైనప్ కంటే పెద్దది. 2015లో నెక్సా స్టార్ట్ అయినప్పుడు కేవలం ఒకే ఒక కారు ఎస్ క్రాస్ ని అమ్మింది. ఆ తర్వాత 2015 చివరి నాటికి నెక్సాలో బెలెనో యాడ్ చేసింది. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సూపర్ హిట్ అయింది. బెలెనో ఒక్కటే నెక్సా సేల్స్ లో 55% నడిపిస్తుంది. ఆ తర్వాత 2016లో ఇగ్నస్ యాడ్ చేసింది. 2017లో సియాజ్ యాడ్ చేసింది. 2019లో XL6 నెక్సా లైనప్ లో స్టార్ట్ చేసింది. 2022లో గ్రాండ్ విటారా నెక్సా నుండి అమ్మింది. ఆ తర్వాత 2023లో ఫ్రాంక్స్ వచ్చింది. అదే సంవత్సరం జిమ్నీ కూడా నెక్సాలో యాడ్ అయింది. అదే సంవత్సరం నెక్సా షోరూమ్ లో ఇన్విక్టో కూడా అమ్మింది.
ఇది మారుతి యొక్క ఇండియాలో అత్యంత ఖరీదైన కారు. అంటే నెక్సాలో మారుతి సుజుకీకి 10 సంవత్సరాల్లో 7 కార్స్ పోర్ట్ఫోలియోను సృష్టించింది. అయితే ఈ మొత్తం నెంబరు 9 కాగా ఎస్క్రాస్ మరియు సియాజ్ డిస్కంటిన్యూ అయ్యాయి. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నెక్సాలో అమ్మే అన్ని కార్స్ డిజైన్ ప్యాటర్న్ లాంగ్వేజ్ ను మీరు గమనించినట్లయితే అందులో 3 అనే నంబర్ యొక్క ప్యాటర్న్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ కు బెలానో లైట్స్ లో 3 ఎల్ఈడి ప్యాటర్న్ ఉంది. ఇగ్నిస్ యొక్క సి పిల్లర్ పైన 3 లైనర్స్ ఉన్నాయి. ఫ్రాంక్స్ యొక్క హెడ్ లైట్, డిఆర్ఎల్ మరియు బ్లాక్ లైట్ లో కూడా 3 ప్యాటర్న్స్ ఉంది. గ్రాండ్ విటారో యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ లో కూడా 3 స్టేజెస్ లైటింగ్ ప్యాటర్న్ ఉంది. మారుతి సుజుకి ఇన్విక్టివ్ లో కూడా ఈ 3 ప్యాటర్న్ కనిపిస్తుంది. కానీ దీనికి కారణం ఏంటి? దీన్ని మీరు కామెంట్ లో చెప్పాలి. సో ఈ మారుతి డీలర్షిప్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.